ఇంకోటి అక్కడ ఫుడ్ పరంగా చూసినా ఆ దేశాల ఫుడ్ వేరు, మన దేశాల ఫుడ్ వేరు. వాళ్ళ దగ్గర చైనీస్ ఫుడ్లు అవి ఎక్కువ తింటారు. అక్కడ ఎక్కువగా ఉండేవాళ్ళు చైనా వాడును ఆ మలేషియన్ బ్యాచ్ ఎక్కువ ఉంటారు. మన వాళ్ళంతా కూడా ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోతుంటారు. షాపింగ్ మాల్లో పనిచేసేవాళ్ళు, ఇప్పుడు అక్కడ ఉన్న లూలు కానీ ఇట్లాంటి వాటి ఇట్లా ఉంటాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి అక్కడ. టూరిజంకి అది సరదాగా తిరగడానికి బాగుంటది, కాకపోతే ఖర్చు వాసిపోతుంది అంతే. సింగపూర్లో వాస్తవంగా నన్ను అడిగితే సింగపూర్ నుంచి మనకు పెట్టుబడుల కంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఎందులో పెట్టుబడులు పెట్టాలో ఎక్కువ ఉంటుంది. ప్రతి రాజకీయ నాయకుడు సింగపూర్ నుంచి పెట్టుబడులు తెస్తానని వెళ్తారు, అది పైకి చెప్పే మాట. సింగపూర్లో పెట్టుబడులు పెట్టడానికి అక్కడంతా ఒక సిస్టమ్ ఉంటుంది. నిజాయితీగా ఉండాలి, డబ్బు ఒరిజినల్ అయి ఉండాలి. ఏమాత్రం చిన్నదొచ్చినా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. మంత్రిని లోపలేసారు, ఉప ప్రధానమంత్రితో ఈశ్వరన్ ఏడా జైలు శిక్ష అనుభవించారు. వాళ్ళు నిజాయితీని కోరుకుంటారు. అక్కడ రోడ్డు మీద ఏదైనా తేడా జరిగినా కూడా డబ్బులు పడేస్తున్నా సరే పోలీసుల దగ్గరికి వెళ్తుంది, కానీ ఎవడో జేబులో పెట్టుకుని పోడు. అంత నిజాయితీగా ఉంటారు వాళ్ళు. కాబట్టి అట్లాంటి చోట్ల ఆ హానెస్టీ బిజినెస్. ఇంకోటి అక్కడ ఇప్పుడు ఇక్కడ మనకున్నది ఇల్లు మనం కొనుక్కుంటాం, అమ్ముకుంటాం, ఇదంతా ఉంటుంది. సింగపూర్లో ఏంటో తెలుసా, మీరు అక్కడ ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, మీ జీతం ఎంత $3,000 అంటే సింగపూర్ డాలర్లు 3,000, 5,000, 7,000, 10,000 ఉంటుంది. మీరు ఈ ఉద్యోగం కాపీ పుచ్చుకుని అక్కడ ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గరికి పోవాలి. పోతే వాడు ఈ స్కేల్స్లో పనిచేసే ఉన్న ఇళ్ళు 4-5 ఏరియాలో చూపెడతారు. మీ ఆఫీస్ దగ్గరలో ఎక్కడ ఇళ్ళు ఉన్నాయి, ఇంకో చోట ఎక్కడ ఉన్నాయి. ప్రైవేట్ హౌసింగ్ తక్కువ, అక్కడ గవర్నమెంట్ హౌసింగే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళాక నీ జీతం 5,000 అయ్యా, $5,000 ఇందులో నీ తినటానికి, నీ పిల్లల చదువు, నీ హాస్పిటల్